వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావ్స్ టాక్స్. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మనకి ఫెస్టివల్ అయితే దగ్గరికి వచ్చేసింది. ఫెస్టివల్ అనగానే తెలంగాణ వాళ్ళ ఇంట్లో అందరికీ సకినాలే గుర్తుకొస్తాయి. మేము కూడా ఆల్రెడీ చేసేసుకున్నాం గాయస్. ఇక్కడ మంచిగా సకినాలు అందరూ చేసుకుంటారు. మంచిగా కరకర టేస్టీగా రావాలంటే ఈ టిప్ అయితే చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వండి. మనం అయితే ఫస్ట్ అయితే పాత బియ్యం పోసి సకినాలు అనేది చేసుకోవాలి. పాత బియ్యంతో అయితే టేస్టీగా నువ్వులు ఎక్కువ యాడ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ మనం బియ్యం వచ్చేసి అయితే మంచిగా ఒక 2 times అయితే మంచిగా ఒక వాష్ చేసుకోవాలి. బియ్యము వాష్ చేసుకున్న తర్వాత ఒక జాలి తట్టలో మంచిగా వేసుకోవాలి. ఆ వాటర్ అన్ని మంచిగా బియ్యంలో పరన లేకుండా మనం క్లాత్లో ఆరేసుకున్న తర్వాత మనమైతే బియ్యంని పిండి మిక్సీ పట్టించుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత పిండి వేసుకున్న తర్వాత మనకైతే ఉప్పు వచ్చేసి అయితే 1 kg బియ్యంకి 30 grams అయితే ఉప్పు పడుతుంది గాయస్. ఇక్కడ నువ్వులు వచ్చేసి మనము ఎంత ఎక్కువ తీసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. నువ్వులు కూడా చాలా వేసుకోవాలి టేస్ట్, అప్పుడు మనకి సకినాలకైతే ఎన్హాన్స్ అవుతుంది. ఓమా కూడా అంతే గాయస్. ఇక్కడ మా మమ్మీ వేసే సకినాలు ఉంటాయి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అవి తిన్నామంటే ఇంకా వేరే వాళ్ళే అసలు టేస్టీగా నచ్చదు. ఆల్మోస్ట్ ఒక్కొక్కరు ఒకలా చేస్తారు కదా. సో ఇక్కడ మా మమ్మీ వేసే ప్రాసెస్ అయితే మీకు చెప్తున్నాను. ఇక్కడ ఓమా అండ్ నువ్వులు అయితే యాడ్ చేస్తుంది. ఫస్ట్ అయితే మనం సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుంది. మంచి అవన్నీ మనం ముందే బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేసేసుకుంటే మనకి బెటర్ గాయస్. ఇక్కడ మనకి కంట్రోల్ బియ్యం కంటే సన్న బియ్యం తీసుకుంటే సకినాలు టేస్టీగా కరకరలాడుతూ వస్తాయి గాయస్. ట్రై చేయండి గాయస్. ఇక్కడ నువ్వులు అయితే యాడ్ చేస్తుంది. నువ్వులు యాడ్ చేసిన తర్వాత ఓమా నువ్వులు యాడ్ చేసిన తర్వాత ఎక్కువనే వేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మెయిన్గా పాత బియ్యము నువ్వులు ఓమా ఎక్కువ వేసుకోండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇందులోకి అయితే మేము సకినాలు చేసిన తర్వాత పచ్చికారంతో చట్నీ వేసుకుంటాము, చాలా చాలా బాగుంటుంది గాయస్. అది కూడా నేను డెఫినెట్గా మీకు ఒకసారి చూపిస్తాను. ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను లాస్ట్ ఇయర్ ఎలా చేస్తారు అనేది. నేను మళ్ళీ వీలుంటే ఈసారి కూడా డెఫినెట్గా మీకు ప్రిపేర్ చేసినప్పుడు చూపిస్తాను. మీరేమేం టైప్స్ పిండి వంటలు చేసుకున్నారో చెప్పండి గాయస్. ఇంట్లో అన్నీ ఇంకా క్లీనింగు, పిండి వంటలు, అరిసెలు, ఇంకా ఉండలు, పల్లి ఉండలు, నువ్వుల ఉండలు అవన్నీ చేసుకుంటారు కదా. మేమైతే ముద్దలు అంటాం గాయస్, మీరేమంటారో చెప్పండి. ఇక్కడైతే ఫస్ట్ అయితే మనం సకినాలతో అయితే స్టార్ట్ అవుతుంది ఫెస్టివల్ అయితే. సో ఇక్కడైతే మొత్తం మిక్సీ చేసేసుకొని ఇంకా పిండి అయితే ప్రిపేర్ చేసేసుకుంటాము. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని చేసుకుంటాం. నా ఓన్గానైతే నేను ఎప్పుడు చేయలేదు గాయస్. అప్పుడప్పుడు ఇలా వీడియో తీస్తుంటే ఎప్పుడైనా మనం ఓన్గా చేసుకుంటామా అని చిన్న హోప్. ఆ టేస్ట్ రావడానికి మనకి క్వాంటిటీస్ అవన్నీ తెలియడానికి అయితే నేను అలా అయితే క్లిప్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడైతే మొత్తం కొంచెం పిండి తీసుకొని అయితే వాటర్ యాడ్ చేసుకొని అయితే ఇక్కడ సకినాలు అయితే ప్రిపేర్ చేసుకుంటాము. మీలో ఎంతమందికి సకినాలు చేయడం వచ్చో చెప్పండి గాయస్. నాకు వస్తుంది కానీ మరీ అంత సన్నంగా అయితే రాదు. మా మమ్మీ అయితే చాలా సన్నంగా పూస్తుంది. ఇక్కడ చూడండి, నాది కొంచెం లావుగా వస్తుంది. వచ్చిన వాళ్ళు మన సకినాలు చూస్తే ఎట్లయినా ఎలా అయినా అంటే ఇలా పోస్తారు అలా పోస్తారు అంటారు కదా. మా మమ్మీకి పోయడం చాలా బాగా వచ్చు. సో నేను పోసేదానికైతే లావుగా వస్తుంది అంటారు. సో ట్రై చేయాలి, ఎప్పటికైనా రాకపోతుందా. లాస్ట్ ఒక 4-5 years నుంచి అయితే నేనైతే చేస్తున్నాను, మ్యారేజ్ అయిన నుంచే. సో ట్రై టు మై బెస్ట్ అనమాట. మీలో ఎంతమందికి వచ్చో చెప్పండి గైస్. ఇక్కడ మా నాన్నమ్మ వచ్చేసి అయితే ఇక్కడ పిండి ప్రిపేర్ చేస్తుంది. ఫస్ట్ అయితే సకినాలు చేసుకున్నప్పుడు అయితే గౌరమ్మ పక్కా పెట్టుకుంటారు. మంచి రోజు చూసుకొని గౌరమ్మ పెట్టుకొని సకినాలు అనేది ప్రిపేర్ చేస్తారు. మీరు కూడా అలానే చేస్తారో చెప్పండి గైస్. ఇక్కడ చూడండి గైస్, నా సకినం ఎలా ఉందో చూడండి. మా మమ్మీ చూడు ఎంత బాగా పోస్తుంది.
నాది చూడండి, మా మమ్మీ 2 పోసేలోపు నాదొక సకినం అయిపోతుంది. మీలో ఎంతమంది ఉన్నారు నాలా పోసేవాళ్ళు, రాని వాళ్ళు, వస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి గైస్. ఇక్కడ సంక్రాంతికి మీరు ఎక్కువ ఏ పిండి వంటలు చేసుకుంటారో చెప్పండి గైస్. మన తెలంగాణ వాళ్ళకైతే ఆల్మోస్ట్ సకినాలు ఉంటాయి. సకినాలు ఉన్నాయంటే ఒక 1 మంత్ వరకు ఏ టిఫిన్ అయితే అసలు చేసుకోరు, తినరు కూడా. చాలామంది టీలో వేసుకుంటారు, చాలామంది కారం పెట్టుకొని తింటారు. అలా నేను సెకండ్ టైప్ అనమాట, కారం పెట్టుకొని తింటా. చాలామంది టీలో కూడా వేసుకుంటారు కదా. సో ఎప్పుడు ట్రై చేయాలి, ఒకసారి ట్రై చేయాలి. అలా కూడా అన్నీ నాదైతే చిన్న సైజులో వస్తాయి. మా మమ్మీ మంచిగా పెద్ద పెద్దగా పోస్తుంది. మా మమ్మీ 50-70% పోస్తే మా నాన్నమ్మ నేను 30% పోస్తాం అన్నమాట. ఒక ధైర్యం అన్నమాట మా మమ్మీకి. పోస్తున్నామని సగం చెద్దరు మా మమ్మీ పోస్తే ఇంకో సగం మా నాన్నమ్మ నేను పోస్తామన్నమాట. చూపిస్తున్నా ఇటు సైడ్ మా నాన్నమ్మవి, మిడిల్లో నా సకినాలు, ఆ సైడ్కు మొత్తం మా మమ్మీ అన్నమాట. చాలా టైం పడుతుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మంచిగా కూర్చొని కబుర్లు పెట్టుకుంటా చేసుకుంటాం అన్నమాట సకినాలు అనేది. ఇక్కడ మా ఈషకి అయితే టీవీ చూసుకుంటా సకినాలు అనేది ప్రిపేర్ చేస్తున్నాము. గైస్ ఇక్కడ వచ్చేసి అయితే మంచిగా ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత సకినాలు అయితే అక్కడ వేసుకోవాలి. అట్లా వేసుకున్న తర్వాత మంచి సౌండ్ అయితే వస్తుంది. మంచిగా తిప్పుతూనే ఉండాలి, ఫ్రై అవుతుంది. అప్పుడే సకినాలు మనకి ఎలా గోలింది అనేది తెలుస్తుంది గైస్. ఇక్కడ మీరే ఏ టైప్ సకినాలు చేసుకుంటారో చెప్పండి గైస్. ఇక్కడ చాలా ఉంటాయి, పుట్నాల సకినాలు, కారం సకినాలు, ఇలా వైట్ సకినాలు కూడా చేసుకుంటారు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. 3-4 టైప్స్ అయితే చేసుకుంటారు మా దాంట్లో కూడా. సో ఇంకా మనం పాతకాలంలో అయితే అదేంటి ఉట్ల సకినాలని, విసురులోతు సకినాలని, సుట్ల సకినాలని చాలా పోసుకునే వాళ్ళంట. ఇక్కడ మా నాన్నమ్మ అయితే ఉట్ల సకినం అయితే పోసింది, చాలా బాగా వచ్చింది. మీరు ఇలాంటివి చేసుకుంటారో చెప్పండి గైస్. అప్పుడు ఆ కాలంలో చాలా పోసుకునే వాళ్ళంట. చెయ్యంటే ఒకటి చేసింది గైస్. ఇక్కడ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయస్.